హీరోయిన్ల మధ్య గొడవలు ఉంటాయి, అది సహజం, మామూలుగా ఏదో సెట్లో ఉంటాయి కదా. కానీ గొప్ప స్నేహం కూడా ఉంటుంది. మీరు జయప్రద గారి స్నేహం చూస్తే చాలామంది అసలు ఆశ్చర్యపోవాలి. ఏమి ఒకే రంగంలో ఉంటూ ఇన్ని ఏళ్ల స్నేహం ఎలా సాధ్యపడింది? అంటే తెలుగులో వచ్చేసరికి నేను జయప్రద ఎక్కువ ఫ్రెండ్స్ అని అందాన్ని. యాక్చువల్గా నాకు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు శ్రీప్రియ గారు అండ్ రాధిక గారు. ఇన్ఫ్యాక్ట్ నేను మా ఇల్లు రెనోవేషన్ జరిగినప్పుడు ఒక 3 ఏళ్ళు నేను రాధిక ఇంట్లోనే ఉన్నాను. మా పిల్లలు, నేను, మా వారు, మా అమ్మ అంటే మా అమ్మ మా నాన్నగారు అప్పుడు ఉండేవారు. సో ఇంత ఇన్ఫ్యాక్ట్ నేను రాధిక ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా ఈ పాస్ట్ అవి. సో అట్లా మేము అంతా ఫ్రెండ్స్, రాధిక, నేను, అలాగే శ్రీప్రియ. ఇప్పటికి కూడా మేము అట్లాగే కంటిన్యూ అవుతున్నది ఆ ఫ్రెండ్షిప్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ జయలలిత గారి గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్ రాధిక కూతురు మ్యారేజ్లోనే శశికళ గారు వచ్చారు. ఎందుకంటే అప్పటికి కొంచెం ఆమెకి హెల్త్ బాగోట్లేదని అందరికీ మాకు తెలుసు. సో ఎక్కడికి రావట్లే జయలలిత గారు బయటికి. ఈమె వచ్చారు పెళ్ళికి. వస్తే నేను చెప్పా, ఈసారి తప్పకుండా అమ్మని కలవాలి నేను, మీరు ఎట్లానే ఏర్పాటు చేయండి. అలా నితిన్ గారిని పరిచయం చేశాను శశికళ గారికి. సో ఫస్ట్ శశికళ గారిని జయలలిత గారు నాకు పరిచయం చేశారు. ఎప్పుడంటే ఐ థింక్ 80s చెన్నై టు ఢిల్లీ ఫ్లైట్ ఉండేది, డైరెక్ట్ చెన్నై ఢిల్లీ వయా హైదరాబాద్. అప్పుడు ఏ 300 పెద్ద ఫ్లైట్ ఉండేది, 300 ఫ్లైట్. 320 వచ్చే ముందు 300 కదా. సో ఆ టైం అది ఆ 300 ఫ్లైట్ ఉన్నప్పుడు మ్యాసివ్ ఫ్లైట్ అది అసలు మనకి. సో అందరూ 300 ఫ్లైట్ అది. దాంట్లో మార్నింగ్ 6 o'clock ఉంటుంది ఆ ఫ్లైట్. చెన్నై 6 o'clock, 4 o'clock లేవాలి. పెద్ద తలకాయ నొప్పి మాకు ఆ ఫ్లైట్ అంటే. కానీ అది ఎక్కువ యూస్ఫుల్, ఎందుకంటే అక్కడ 6 అంటే వితిన్ 1 hour వీఆర్ హియర్. 9 o'clock షూటింగ్, 9:30కి అంతా సెట్కి వచ్చేసేవాళ్ళం. సో అట్లా ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు జయలలిత గారు ఢిల్లీ వెళ్తున్నారు. సో ఆమె ముందే వచ్చేసరికి కూర్చునేసారు ఎయిర్క్రాఫ్ట్లో, నేను వెనకాల ఉన్నాను. సో ఐ జస్ట్ ఎంటర్ అవ్వగానే ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ సీట్లో ఆమె కూర్చుని అన్నారు. నన్ను చూడగానే నేను ఆమెకు నమస్కారం పెట్టగానే చాలా వాజ్ వెరీ హ్యాపీ. షీ సెడ్, దిస్ ఇస్ శశికళ. ఫస్ట్ టైం పరిచయం చేశారు. దిస్ ఇస్ శశికళ, షీస్ మై ఫ్రెండ్, అండ్ దిస్ ఇస్ జయసుధ, షీస్ వెరీ స్వీట్ అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. చాలాసేపు ఆమెకి చెప్తా ఉన్నారు, తమిళ్లో పరిచయం చేశారు. సో అది మా మొదటి ఇంకా మార్చ్ ఇంకా ఐ థింక్ షీ వాజ్ ఎంపీ ఆర్ రాజ్యసభ 84 ఆ టైంలో అనమాట. సో అట్లా అది ఫస్ట్. సో నేను మొన్న లాస్ట్ ఇది చెప్పాను శశికళ గారికి, ఎట్లానే ఈసారి కలవాలండి అమ్మని అంటే, అలాగే అలా అన్నారు. అంతే, ఇట్ వాస్ అంతే కదా. రాధిక వాళ్ళ కూతురు August 29th ఇప్పుడు పెళ్ళయింది. సో మా జయలలిత గారి జనవరియా జనవరి. ఇంకొకటి అంటే మీరు ఈ ప్రశ్న అడిగినాక నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు అడుగుతున్నారు అనొచ్చు. శ్రీదేవి గారి గొడవ, జయప్రద గారి గొడవ గురించి అసలు చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు కదా, టగ్ ఆఫ్ వార్. అంటే మీరిద్దరికి సన్నిహితులు కాకపోయినా జయప్రద గారికి సన్నిహితులే కదా. అసలు ఏమిటండి, ఎందుకు గొడవ వాళ్ళిద్దరికి? యాక్చువల్గా ఈ జరిగినప్పుడు నాకు ఏం తెలియదండి. కారణం ఏంటంటే జయప్రద, శ్రీదేవి అప్పటికి హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయారు. తెలుగు టోటల్గా ఈ గొడవ అక్కడ గొడవ మర్చిపోయారు. వాళ్ళకి తోఫా ఆ టైంలో జరిగింది. సో అప్పుడు ఇక్కడ జరిగింది కాదు అది, తెలుగు సినిమాల్లో జరిగింది కదా అది ఆ నేరం హిందీ సినిమాది, తెలుగు వారిది కాదు. సో పెద్దగా నాకేం తెలీదు. వాళ్ళు ఏదో పెడతారు ఇవన్నీ నేను అంతవరకు వెళ్ళినండి. ఎందుకు గొడవ పడ్డారు ఏది ఇంత. నేను జయప్రదను కూడా ఎప్పుడు అడిగింది లేదు, ఎందుకే ఏంటి. జయప్రద నేనైనా కూడా మా ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు డీప్గా పర్సనల్ విషయాలు పెద్దగా అంతగా షేర్ చేసుకున్నా, లేకపోతే తన్ని బలవంతం చేసి అడగడము అది బెస్ట్ అండి ఫ్రెండ్షిప్లో. అన్లెస్ కొన్ని ఫ్రెండ్షిప్ డిఫరెంట్. అది సేమ్ థింగ్. ఇప్పుడు రాధిక నేనంటే వీ స్టే టుగెదర్, వీ ట్రావెల్ టుగెదర్, దట్స్ అ డిఫరెంట్. దే నో ఎవ్రీథింగ్.
శ్రీప్రియ గారు కానీ అట్లా. జయప్రద అంటే మేము ఎక్కువ మోర్ యాజ్ అ సినిమా ఇదిగా అట్లా ఒక డిస్టెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది చూడండి, అది అలా మెయింటైన్ చేస్తాం. తను హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా తను లేదు కదా ఇక్కడ, కానీ అది అలా మెయింటైన్ అవుతూ వచ్చింది. అందుకని ఎక్కువ పర్సనల్ విషయాలు, జయప్రద పర్సనల్ విషయాలు ఏమీ పెద్దగా నేను ఎప్పుడు అడగను, నాకు తెలియదు కూడా. ఫోన్ నేను ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు